అప్డేట్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రియ. శనివారం మధ్యాహ్నం సత్యవేడు మండల కేంద్రానికి చేరుకున్న జిల్లా న్యాయమూర్తి అరుణ సారిక సత్యవేడు సివిల్ జూనియర్ కోర్టు న్యాయమూర్తి వెంకట నాగరాజుతో కలిసి కొత్త భవన నిర్మాణం కొరకు స్థలాలను పరిశీలించారు. ఇందులో భాగంగా మొదటిగా మండల కేంద్రంలోని సిహెచ్సిలో కరోనా సమయంలో నిర్మించిన కొత్త భవనాన్ని పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణం కావడంతో ప్రజల అనుకూలం కొరకు ఆ ప్రాంతాన్ని కోర్టుకు వాడుకోవడానికి జిల్లా న్యాయమూర్తి నిరాకరించారు. దానిని అనుసరించి మండల కేంద్రంలో స్పోర్ట్స్ అథారిటీ వారి ఇండోర్ స్టేడియంలో పరిశీలించారు. తాత్కాలికంగా భవన నిర్మాణం వరకు ఇప్పుడున్న కోర్టును ఇక్కడకు మార్చడానికి అంగీకరించారు. అనంతరం నూతన కోర్టు భవన నిర్మాణం కొరకు స్థానిక తహసీల్దార్ రాజశేఖర్తో కలిసి ప్రస్తుతం కాయగూరల సంత నిర్వహిస్తున్న సర్వే నెంబర్ 274/1లోని 3.5 ఎకరాల భూమిని పరిశీలించి ఆమోదించారు. జిల్లా న్యాయమూర్తి అరుణా సారిక R&BSc రాజా నాయక్ వద్ద కొత్తగా నిర్మించనున్న 3 అంతస్తుల కోర్టు భవన నిర్మాణాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని సబ్ జైలును పరిశీలించారు. అక్కడి స్థితిగతులను గురించి న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మురళీనాయుడు, ఎస్ఐ రామస్వామి, న్యాయవాదుల భారతదేశం చైర్మన్ వెంకటేశ్వర్లు, కోశాధికారి జాన్, సీనియర్ లాయర్లు మధు, R&BD అమర్నాథ్, ఏ ఇజ్రాయెల్, పలువురు ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్, ఎలక్ట్రిసిటీ, లాకర్ రూమ్, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్, స్ట్రీట్ ఫ్లోర్ అంటారు. స్టేట్ కేసులు స్టెనో, జడ్జి గారిని అప్పుడు స్టేట్ కేసు, బార్ అసోసియేషన్, టాయిలెట్, రికార్డు.